హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల కాలంలో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబము ఎవరిది అని అంటే ప్రేమ దేని ద్వారా నయోమి కుటుంబం. ఈ నయోమి ఎక్కడ ఉన్నది అని అంటే న్యాయాధిపతుల కాలంలో ఆమె వాస్తవంగా న్యాయాధిపతుల కాలంలో ఆమె ఉన్నది. ఆమె తన భర్త, 2 కుమారులు. ఆమె వాస్తవంగా బెత్లెహేములో ఉన్నది. బెత్లెహేం అనగా సమృద్ధి కలిగిన ఇల్లు. బెత్లెహేం అనగా సమృద్ధి కలిగిన ఇల్లు. నయోమి అనగా మధురము అని, సంతోషం అని పేరు. అయితే ఈ నయోమి కుటుంబం అంతా ఏం చేసిందంటే ఆ న్యాయాధిపతుల కాలంలో ఉండగా ఈ నయోమి అమ్మ ఏం చేసిందంటే తన భర్తను, తన 2 కుమారులను, యవనస్తులను చేసి ఏం చేసిందంటే ఆ కాలంలో ఏం చేసిందంటే కరువు వచ్చేసింది. వాస్తవంగా ఒక కరువు రాగానే ఏం చేసిందంటే ఆమె చిన్నగా ఏం చేసిందంటే కరువు వచ్చింది కదా, కష్టం వచ్చింది కదా, తనకు కొంత ఇబ్బంది ఏర్పడింది కదా అని ఏం చేసిందంటే ఆమె చిన్నగా తన కుటుంబాన్ని తీసుకొని నేరుగా మోయాబు ప్రాంతంలో దిష్టి వేసి, ఎక్కడ మోయాబు ప్రాంతంలో దేవుడు అసహించుకునే ఆ ప్రాంతాన్ని, దేశించే ప్రాంతాన్ని ఈమె ఏమేం చేసిందంటే సెలెక్ట్ చేసుకున్నది. వాస్తవంగా ఈమె కోరుకొని చిన్నగా ఏం చేసిందంటే ఈ నయోమి వాస్తవంగా మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. మోయాబు అని అంటే ఒక అందుకు చూస్తే లోకానికి కూడా సాదృశ్యంగా ఉన్నది. తర్వాత ఈ మోయాబు అనేది గర్వానికి సాదృశ్యంగా ఉన్నది, అహంకారత్వానికి కూడా సాదృశ్యంగా ఉన్నది. అయితే ఈ మోయాబుల ప్రాంతాన్ని నయోమి కోరుకొని ఏం చేసిందంటే తన భర్తను, తన 2 కొడుకులను చిన్నగా తీసుకొని వెళ్ళింది. నయోమి అనే పేరు మధురమైన జీవితం లేదా సంతోషమైన జీవితం. తర్వాత బెత్లెహేం అంటే తండ్రి ఇల్లును విడిచి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. ఒక వ్యక్తి ఎక్కడైతే ఆ సమృద్ధి స్థలంలో, ఎందుకనంటే కొంత కరువు రావచ్చు, కష్టము రావచ్చు, కానీ ఆ కరువు వచ్చినంత మాత్రాన ఆమె దేవుని సన్నిధిని విడిచి దేవుని సన్నిధి లేని ప్రాంతానికి వెళ్ళింది. ఒక వ్యక్తి వాస్తవంగా ఎందుకనంటే గమనించాలి మనము, ఈ స్థలం ఎప్పుడైతే మారిందో ఆ స్థలము మారగానే వాస్తవంగా తన భర్త మొదట చనిపోయాడు. తన భర్తనే క్లోజ్. కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని నుంచి దూరం అయిపోయి చిన్నగా ఎలాగైతే లోకస్తులతోటి లోకములో ఉంటాడో, తనకు తెలియకుంటేనే తన ఆత్మీయతను కోల్పోతూ ఉంటాడు, తనకు తెలియకుండానే పరిశుద్ధతను కోల్పోతూ ఉంటాడు, తనకు తెలియకుండానే తన లోపలికి లోకము ప్రవేశిస్తూ ఉంటుంది. తనకు తెలియకుండానే తన ప్రార్థన జీవితాన్ని, తన వ్యక్తిత్వాన్ని ఏమైపోతాడంటే దేవుడిచ్చిన ఈవులను కూడా కోల్పోతూ ఉంటాడు తనకు తెలియకుండానే. ఎందుకనంటే లోకము ఆకర్షించినట్టుగా దేవుడు నిన్ను ఆకర్షించాడు. దేవుని సన్నిధిలో ఉంటేనే నువ్వు దేవునికి ఆకర్షించబడతావు. ఎందుకనంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆకర్షితం అయిపోతా ఉంటావు. ఎందుకనంటే ఊసర వెళ్ళి ఆపదలో రంగులు ఎందుకు మారుతుందంటే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి. కానీ అది అక్కడికి వెళ్ళినప్పుడు పచ్చగడ్డిగా ఉన్నప్పుడు పచ్చగడ్డిగానే ఉంటాడు, పచ్చగా కనబడతాడు. కానీ ఈ మనిషి
మనిషి ఏం చేసిందంటే ఈ నయోమి మధురమైన జీవితము ఏమైపోయిందంటే ఆమె చిన్నగా వాస్తవంగా లోకములో కలిసిపోయింది. వాస్తవంగా అంటే ప్రార్థన జీవితాన్ని కోల్పోయింది, ఆత్మీయతను కోల్పోయింది, పరిశుద్ధతను కోల్పోయింది. తనకు తెలియకుండానే చిన్నగా లోకములో కలిసిపోయింది. ప్రేమని దేవుడా కలిసిపోయేసరికి తర్వాత మొదట జరిగిన నష్టం ఎక్కడ జరిగిందంటే ఫస్టే తన భర్త చనిపోయాడు. చదవాలమ్మా, 2 వచనాలు చదవాలి. రూతు గ్రంథము మొదటి 2 వచనాలు. చాలు. ఎందుకనంటే చూడండి, తర్వాత ఏం చేసిందంటే తన భర్త మొదట కోల్పోయింది. ప్రేమని తెలివారు. ఫస్ట్ తన ఆత్మీయతను కోల్పోయింది, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయిండు, దేవుని యొక్క దీవెనను కోల్పోయిండు, దేవుడిచ్చిన ఫలాలను కూడా కోల్పోయారు. ఎందుకంటే తానేమనుకున్నా అంటే ఫస్ట్ వాస్తవంగా ఆమె హల్లెలూయా అంటే ఆమె స్వరం ఎట్లుండేనో వాస్తవంగా మందిరానికి నడిచేటప్పుడు వాళ్ళ కుటుంబం అంతా కుటుంబంగా వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉండేదో అని మనం కనుక ఊహించుకుంటే ఆమె జీవిత శైలి అలాగుండే. కానీ గమనించాలి, మనం చూడాలి. ప్రేమ తెలియాలా, యేసు ప్రభు చెప్పిండు. మత్తయి సువార్తలో ఒక మాట చెప్తా ఉంటాడు. మత్తయి సువార్తలో చూడండి, తనకు తానుగా వేరుపడిన ఏ పట్టణమైనా కుటుంబమైనా వర్ధిల్లదు, అది నిలవదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12:25. ఆయన వారి తలంపులనెరిగి వారితో ఇట్లనెను, తనకు తాను విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తాను విరోధంగా వేరుపడిన ఏ పట్టణం అయినను ఏ ఇల్లు అయినను నిలవదు. చూడండి, అంటే యేసు ప్రభు కూడా చెప్పాడు. ఎందుకనంటే యేసు ప్రభు కూడా నాకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు, నాకు వేరుగా ఉండి దేవునిగా వేరుగా ఉండి ఏ కుటుంబం వర్ధిల్లలేదు, ఏ కుటుంబం క్షేమంగా ఉండదు, ఏ కుటుంబం సమాధానంగా ఉండదు, ఏ కుటుంబం ఆరోగ్యంగా ఉండదు. ఎందుకు అనంటే దేవుని నుంచే వేరైపోయింది. ఒక చెట్టు నుండి ఒక కొమ్మ కనుక వేరైపోతే అది ఎండిపోయి బూడిదయనైతుంది, కాల్చి వేయడానికి అక్కర పడతాండే తప్ప అది ఫలించడానికి ఏమాత్రం పని చేయదు. ఎందుకనంటే మనము చివరి దినాల్లో మనం ఉన్నాం. వాస్తవంగా ఈ సంవత్సరాంతంలో ఉన్నాం. సరి చేసుకోవాలి దేవుని పిల్లలం. నువ్వు సరి చేసుకుంటే సరి చేయబడతావు. మార్గాన్ని, మనసును, ఆలోచనను మార్చుకుంటే నీవు ఆశీర్వాదంలోనికి నడిపించబడతావు. ప్రజలలో హల్లెలూయా. లేదా నువ్వు అనుకుంటా ఉన్నావు, నేను ఎందుకనంటే క్షేమంగానే ఉన్నాను అనుకుంటాడు. నేను మందిరానికి రాకున్నా క్షేమంగానే ఉన్నా. మనం అడగాలి, మందిరాన్ని మానిన కుటుంబాన్ని అడుగు, ప్రార్థన జీవితాన్ని మానిన వ్యక్తిని అడుగు, అతడు ఏమైనా క్షేమంగా ఉన్నాడా? ఒకప్పుడు ఆత్మీయ బాటలో ఉండి, ఆత్మీయ మార్గంలో ఉండి తను ఎందుకనంటే క్షేమంగా ఉండడం అని తెలుసుకుంటే మనం ఏ వ్యక్తిని అడిగినా, ఇక్కడ ఏమన్నాడు యేసుప్రభు చెప్పిన, ఏ వేరుపడిన పట్టణమైనా ఇల్లు అయినా నిలవదు. అందుకే సొలొమోను కూడా ఒక మాట రాశాడు. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 31-32 వచనాలు మనం చదువుదామా. కాబట్టి
అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరి. ఎందుకనంటే అసహ్యము కలిగేంత వరకు, ఒకవేళ లేదంటే నష్టపోయేంత వరకు, లేదా శూన్యం అయిపోయేంత వరకు, ఎంత టోటల్ ఖాళీ అయిపోయే వరకు కూడా తనకు తెలియదు. అందుకే ఎందుకనంటే తమ మార్గములు, ఎందుకనంటే మన మార్గాలు చక్కపరుచుకునే దినాలు ఇవి. నువ్వు సరిగ్గైన మార్గం సావాసంలో సరి అయిన సావాసం కలిగి, ఎందుకంటే దేవుని బిడ్డలతో సావాసం కలిగితే క్షేమంగా ఉంటాండది. దైవజనం రాశారు పాట, నన్ను ఎవరు కదిలించలేరు, దేనికి ఆసక్తి లేదు. ఎందుకు అనంటే వెన్నంటి ఉన్న సావాసములో ప్రార్థన ఉన్నది, సావాసములో ఆత్మీయత ఉన్నది, సావాసములో ఎందుకనంటే సమాధానం ఉన్నది, క్షేమం ఉన్నది. సావాసం ఉన్నప్పుడు మేలు జరుగుతూ ఉంటుంది. కానీ ఏమైపోయిందంటే సావాసానికి దూరం అయిపోయింది. ఏమైపోయింది? వాస్తవంగా తన అస్సలైన తన కిరీటము లాంటి భర్తనే కోల్పోయింది. అంటే తన కాపుదలను కోల్పోయింది. వాస్తవంగా కాపుదల లేని స్థలములో ఉన్నది. అంటే చూడండి, ఇక్కడ మాట మాట్లాడదాం మనం. చూడ 32వ వచనం. అంటే ఎందుకనంటే దైవికమైన ఆలోచనను కోల్పోయింది, దైవ ప్రసన్నతను కోల్పోయింది, దేవుని యొక్క మనసును కోల్పోయింది. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగిందని మైమరిచి గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఈ కడవరి దినాల్లో నేను దైవ సేవకులుగా చెప్పేది, దేవుని సావాసం ఏమాత్రము నువ్వు వదులుకోకూడదు. ఎందుకనంటే ఈ సావాసంలో కడవరకు మనము దేవునితో నిలవాలి. ఎందుకనంటే ఏమన్నాడంటే ఆయన, ఈమె సమాధానం కోల్పోయింది. యోబు అంటాడు, ఏమంటాడంటే ఆయనతో సావాసము చేసిన ఎడల మీకు సమాధానం కలుగుతుంది, తర్వాత మేలు కలుగుతుంది. సావాసములో సమాధానం ఉన్నది, మేలు కలుగుతూ ఉంటాడు. అంటే ఈమె ఏమైపోయిందంటే దేవునికి దూరం అయిపోయింది. అందుకే దేవుడు మరో ఒక మాట చెప్పుతూ ఏమన్నాడంటే, యేసు ప్రభు లోతు భార్యను కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. ఎందుకు అనంటే లోతు భార్య వెనుకబడ్డది. లోతు భార్య వెనుకబడిపోతే లోతు పాపము చేసడానికి కారకుడైపోయాడు. దేంట్లో వెనుకబడ్డది? ప్రార్థనలో వెనుకబడ్డది. లోక కార్యాల్లో అన్నిట్లో ముందుంటుంది, కానీ దేవుని దగ్గరికి వచ్చరికి ఆలస్యం. ఈ నయోబు ఏం చేసిందంటే దేవుని దగ్గరికి రావడానికే, దేవునికి ఇవ్వడానికి ఆలస్యం, దేవుని సన్నిధిలో గడపడానికే ఏమైపోయింది? ఆఖరికి వచ్చరికి కోల్పోకూడదు కోల్పోయింది. ఆమె నేను సేఫ్గా ఉన్నా, నాకేం జరగదు అనుకున్నది. అరే దేవుడే విడిచి పగవాడుగాగా నీ పునాదులే పాడైపోగా పరిశుద్ధులు ఏం చేస్తారు? దైవజనులు ఏం చేస్తారు? ఎవరేం చేయలేరు. పునాది పాడైపోయింది, దేవునితో ఉన్న అనుబంధము కోల్పోయింది. ఎవరు? ఈ నయోమి. ఎందుకనంటే విచ్చలవిడిగా తిరగడానికి ఆమెకు స్వేచ్ఛ దొరికింది. అంటే దేవుని సన్నిధిలో ఉంటే ఎందుకంటే క్రమంగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి కుదరదు అని ఆమె ఏం చేస్తుందంటే లోకాన్ని ఆశ్రయించింది. లోకాన్ని ఆశ్రయించి ఏం చేసిందంటే కోల్పోకూడని తన యొక్క భర్తను కోల్పోయింది. ప్రేమని ద్వారా అంతకు ముందుకు ఏం చేసిందంటే దేవుడిచ్చిన ఈవులు, మేళ్ళు, ఫలాలు, వరాలన్నీ కూడా కోల్పోయింది.
ఒకప్పుడు దర్శనం చూసేది కావచ్చు ఈమె. ఒకప్పుడు ప్రార్థన చేసి దేవుడు చేస్తాడన్న నమ్మకం కలిగి ఉండేది. అంటే బెత్లెహేం అంటేనే సమృద్ధి. తర్వాత రాను ఏం చేసింది, అయ్యా పాస్టర్ గారు, అమ్మ ఏంటమ్మా నువ్వు మందిరం మానుతున్నావు, మీ పెద్ద కుటుంబం, పెద్ద ఫ్యామిలీ, మీరు మంచిగా వచ్చేవాళ్ళు కదా అంటే, అయ్యగారు ఏం చెప్తామంటే, అయ్యగారు సమయం తిరిగి దొరకట్లేదు. అయ్యగారు మందిరానికి వద్దామంటే కాస్త సమయం కూడా దొరకట్లేదు. మందిరానికి వద్దామంటే ప్రార్థన చేద్దామన్నా ఏదో ఒక ఫంక్షన్, ఏదో ఒక కార్యము, వచ్చే సమయంలో చుట్టాలని వస్తా ఉన్నారు, బంధువులని వస్తా ఉన్నారు అని కారణాలు చెప్పడం స్టార్ట్ అయింది. వాస్తవం అంటే ఆమె జీవితంలో ఏమైపోయిందంటే కోల్పోయింది ప్రేమ దేవుళ్ళ. ఎందుకనంటే ఇలాంటి వ్యక్తిత్వం కలిగి మనం జీవితం ఉండకూడదు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఎవరి యొక్క జీవితం కూడా ఉండకూడదు. ఎందుకనంటే ఇక్కడ మనం కీర్తన గ్రంథంలో చూడవచ్చు, ఈమె కరువు వచ్చినప్పుడు ఈమె జీవిత శైలిని మనం గమనించాలి. దేవుడు చూడండి, ఇక్కడ కరువుల్లో కూడా దేవుడు ఆయన ఆ కరువుల్లో కూడా సమృద్ధిగా పోషించగలిగిన దేవుడు. చూడండి బైబిల్ గ్రంథం 33వ కీర్తన 33వ కీర్తన చూడండి. 33వ కీర్తన 16-17 వచ్చిన చోదమ్మా. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు, రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని శేష బలము చేత మనుషులను తప్పించజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులకు కాపాడగలిగిన దేవుడు. చప్పలు కొట్టి ప్రపంచ కరువుల్లో కూడా సజీవులుగా కాపాడగలిగిన దేవుడు ఆయన. ఎందుకనంటే లేమినే సమృద్ధిగా చేసిండే. ఎందుకు అనంటే దేవుడు ఏమన్నాడంటే ఆయన యోహాను ప్రవక్త మాట్లాడుతాడు, ఈ రాళ్ళ వలన కూడా అబ్రహాముకు ఏం చేస్తాడు, సంతానం కలిగేస్తాడు. నువ్వు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలెత్తాయి. అంటే దేవుడు చూడండి, ఈ కరువుల్లో కూడా వారిని సజీవులుగా కాపాడగలిగిన వాడు, మరణం నుంచి తప్పించగలిగిన వాడు అని తెలిసి కూడా దేవుని నిర్లక్ష్యం చేసింది. ఎంత ధైర్యం చూడండి, ఎంత ధైర్యము. దేవుడు అంటే ఆశగా అనుకున్నది వాస్తవంగా. అయితే ప్రియమైన దేవులారా, మనం గమనించాలి, యెహోవా యందు భయభక్తులున్న స్త్రీ కొనియాడబడతాంటది. బైబిల్ చూడండి, సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు 31వ అధ్యాయంలో. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అట ఏం చేస్తా ఉంటుంది, కొనియాడబడతా ఉంటది. చూడండి 31వ కీర్తన 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అబ్బా, ఆమె భక్తిని చూడాలండి అయ్యా, ఆమె ప్రార్థన జీవితం చూడాలి, ఆమె విశ్వాసాన్ని మనం చూడాలి, ఆమె వ్యక్తిత్వాన్ని మనం గమనించాలి. స్త్రీలలో మనం చూడవచ్చు, మనము దేవుని దగ్గరికి వచ్చినాక అన్న తనకు సంతానము లేకపోతే దేవుని సన్నిధిలో గోజాడి ఒక మంచి కుమారుని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని సన్నిధిలో అన్న బాణమును మానేసి ఉపవాసముతోటి ఏం చేసిందంటే, ఈ లోకములో ఈ అవమానాలు నాకెందుకు అని దేవుని మందిరానికి వచ్చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. భర్త అంటాడు, అమ్మా 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడని కాదా, ఎందుకమ్మా భోజనం మానేస్తున్నావు అంటే, దయచేసి నన్ను మందిరం మానద్దు అని చెప్పేసి ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి గర్భము ధరించేంత వరకు కూడా మందిరాన్ని మానలే. ప్రజల హల్లెలూయా. దేవుని సన్నిధిని మానలే, దేవుని సన్నిధిని అన్న విడువలే.
కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ఎందుకనంటే ఆ తర్వాత తన కుమారుని కూడా నేను ఇక్కడనే పెంచుతానంటే భర్త అంటాడు కదా, అమ్మ నీకు ఇష్టం వచ్చినట్టుగానే చేయాలి. చెప్పాలి మనము అన్న భక్తి మనం చూడాలి. అన్న సంపాదించుకుంటున్న ఏది లేదని ఆమె దేవుని సన్నిధిలో గోజాన్ని సంపాదించుకుంటే ఉన్న భర్తను కూడగొట్టుకుంటాను. అందుకే దేవుని ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అట కొనియాడబడతా అంటే ప్రార్థన జీవితం కలిగిన కుటుంబము వర్ధిల్లి ఏం చేస్తారంటే వారి పేరు కొనియాడబడతాడు. ప్రజల హల్లెలూయా, వారి సంఘము కొనియాడబడుతుంటది. వారు ప్రార్థించే సంఘము, వాళ్ళు పోగొట్టుకునే వాళ్ళు కాదు, సంపాదించుకునే వాళ్ళు. ప్రజల హల్లెలూయా. అయితే ఈమె ఏం చేసిందంటే దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చేసి ఏం చేస్తుందంటే అప్పుడు ఒక విధంగా మాట్లాడింది, ఇప్పుడు ఒక విధంగా మాట్లాడతారు. అయ్యా గింత దేవుడి కార్యం చేసినాక మందిరాన్ని మాంతనా అని అంటే ఆమె తెలియలేదు అనుకున్నది కదా, నాకేమేం కావట్లేదు, నా పిల్లకి ఏమవుతుంది, నా భర్తకి ఏమవుతుంది, ప్రార్థన చేస్తేంది చేయకపోతేంది. సుమా జాగ్రత్త, మనము దేవుని పిల్లలం కదా, మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే మనం చూడవచ్చు, ఆయన పెందల కాడనే లేచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి మార్కు సువార్త చూడండి, పెందల కాడనే ఆయన లేచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. 1వ అధ్యాయం 35వ వచనం, 1:35. ఆయన పెందల కాడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి, ఆయన తండ్రి అయిన దేవునికి ప్రియమైన కుమారుడే యేసు ప్రభువే పెందల కాడని లేచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హన్న సంపాదించుకోవడానికి దేవుడు ఎలాగనైనా నాకు ఇస్తాడు అనే విశ్వాసము నమ్మకముతోటే ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో దేవుడు ఇస్తాడు అని ప్రార్థన చేస్తాడు. అయితే మనము దేవుని పిల్లలము కోల్పోవడానికి కాదు. చూడాలి, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని ఎలా దేవుని వైపు త్రిప్పుతుంది. నీ ప్రార్థన దేవుని వైపు త్రిప్పేదై ఉండాలి, దేవునిలో నిలబెట్టేదై ఉండాలి, దేవునిలో స్థిరపరిచేదై ఉండాలి, దేవునిలో బలపరిచేదై ఉండాలి. నువ్వు దేవునిలో బలమైన ఒక ప్రార్థన పరురాలుగా నువ్వు ఉండే ఒక వ్యక్తిగా నీ జీవితం ఉండాలి. ఆమె ఎందుకంటే అన్న చేసిన ప్రార్థన ఏం చేసిందంటే అన్న తన కుమారుడు కూడా మాటల్లో తప్పిపోకుండా ఆయన జీవితం ఉన్నది. వాస్తవం, ఏలి కుమారులు దుర్మార్గులైనప్పటికీ కూడా దుర్మార్గత వైపు కానీ పాపం వైపు కానీ సమయలు చూసినట్టుగా లేడు అక్కడ. అంటే పాపము ఆకర్షించకుండా తన కుమారుని పెంచుతా ఉన్నది. మరి నీ ప్రార్థన ఎలా ఉన్నది? నీ భర్త ఆలోచన, నీ పిల్లల ఆలోచన ఎలా ఉన్నది? మనం గమనించాలి. ఎందుకనంటే ఇది ఈ భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. ఎందుకనంటే వాడు లయకర్త వస్తా ఉన్నాడు, గాలం వేస్తా ఉన్నాడు, ఒక్కొక్కరిని గాలానికి గుచ్చి ఏం చేస్తా ఉన్నాడు, వాడు ఇష్టం వచ్చిన కార్యం చేస్తావు. ఎందుకనంటే రకరకాల గాలాలు వాడు వేస్తా ఉంటాడు అపోవాడు. చూడండి ఆ మాట మన ఏంటి మీకా గ్రంథంలో చూడండి, హబాకు రాసిన గ్రంథము 1వ అధ్యాయం, హబాకు 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి
కష్టపడతాను, నీకు సంతోషం ఏం లేదు అంటే ప్రేమను తెలిపారా? ఎందుకనంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడాలి. నీ కుటుంబము పేరు ప్రఖ్యాతి కలిగిన ఒక కుటుంబముగా ఎంచబడాలి. ఎన్ని సంవత్సరాలే నువ్వు బాప్తిసం తీసుకొని నీ ప్రార్థన ఎంత పెరిగింది? నువ్వు వాక్య ధ్యానంలో ఎంత ఉన్నావు? ఎలా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఆత్మను నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన కంచి ఎన్ని ఆత్మ ఫలాలు కలిగి ఉన్నావు? ఎన్ని ఆత్మ వరాలు కలిగి ఉన్నావు? ఎన్ని కృపావరములు కలిగి ఉన్నావు? చెప్పాలి. మనము దేవుని పిల్లలమయ్యా, దేవుడిచ్చే ఈవులను పొందుకోవాలి. దేవుడు నువ్వు పిలిచినప్పుడల్లా పలకాలి. నువ్వు దేవుడు పిలిచినప్పుడల్లా నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వాలి. అదే కదా భక్తికి భగవంతునికున్న ఆ బంధము అలాంటిది. నయోమి ఏం చేస్తున్నదంటే చిన్నగా కోల్పోయింది. అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఈ స్త్రీకి మనం చూడవచ్చు అక్కడ ఆమె ఎప్పుడు లేచింది అని అంటే మనం చూడవచ్చు ఇక్కడ యేసు ప్రభు యొక్క మనసు కలిగింది అని మనం ఆలోచన చేయవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. చూడండి 31వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 15వ వచనం. ఆమె చీకటితోనే లేచింది. అంటే యేసు ప్రభు చేసే ప్రార్థన ఏం చేస్తా ఉన్నది? ఈ స్త్రీ చేస్తా ఉన్నది. అంటే సంఘం ఏమి కలిగి ఉన్నదంటే యేసయ్య మనసు కలిగి ఉండాలి. ప్రజలలో హల్లెలూయా. సంఘము సేవకులు తర్వాత ఏం కావాలంటే యేసయ్య మనసు కలిగి ఉండాలి. యేసు ప్రభు పెందల కన్నే లేచింది. ఈమె ఏం చేసిందంటే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరుస్తా ఉన్నది. హల్లెలూయా. ఎందుకనంటే ఆమె ఏం చేస్తున్నదంటే మనం చూడండి ఆమె ప్రార్థన జీవితం కలిగింది. ఎందుకనంటే ఆధ్యాత్మికంగా కుటుంబమును దేవుని పరిరక్షణలోనికి తీసుకొస్తా ఉన్నది. ఎవరైతే లేకోజామున ప్రార్థన చేస్తారంటే వారి కుటుంబాన్ని ఏం చేస్తారంటే దేవుని సమూహంలోనికి తీసుకొస్తారు. దేవునికి ప్రార్థించే కుటుంబం ఏం చేస్తారంటే దేవునికి అప్పచెప్పుతా ఉన్నారు. ఎందుకు అనంటే ప్రవక్తన ఇర్మియా చెప్తా ఉన్నాడు కదా, ఓ కుమారి నువ్వు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టు చేతులు. నువ్వేం చేస్తావంటే తిరిగి అలసిపోయి ఏం చేస్తావు అంటే దేవునితో సరిగ్గా ఉండవు, లోకంలో సరిగ్గా ఉండవు. ఏం చేస్తా అంటే అటు లోకస్తులు కాదు. ఈ నయోమి పరిస్థితి అంటే అటు లోకంలో ఉన్నట్టు లేదు, ఇటు దేవుల్లో ఉన్నట్టు లేదు. అయ్యా ఏమైనా సహాయం చేయండి అని లోకస్తులను అడుగుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకే ఈమె జీవితాన్ని కనుక మనం చూస్తే ఆమె అక్కడ ఏమన్నంటే ఏం చేసిందంటే ఆమె నడికట్టు చేత తన నడుమును బలపరుచుకున్నది. ఏం చేస్తా ఉన్నది చూడండి 17వ వచనం. ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకున్నది. అంటే ఆమె ఏం చేసిందంటే ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకొని ధైర్యంగా నిలిచింది. ప్రార్థించే వాళ్ళు ధైర్యం కలిగి ఉంటారు. ప్రార్థించే వాళ్ళు బలం కలిగి ఉంటారు. ప్రార్థన చేసే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ప్రతి పరిస్థితిని ఎదిరించే శక్తి ప్రార్థనలోనే ఉంది. అందుకే ఆమె అంటది చేతులతోనే బలంగా ఆమె ఏం చేస్తుంది పని చేస్తా అంటది. అందుకే ప్రేమిని తెలియాల. ఆమె ఇంకొక మాట చెప్పాలంటే ఇక్కడ అంటది ఇంకొక మాట, తమ ఇంటి వారి నడతలాట ఆమె బాగుగా ఎరుగుతుందట. 27వ వచనం చూడాలి. చూడండి మరి ఈమె భర్త చనిపోతలేదని అప్పుడు అంతకుముందు ప్రవచనం చెప్పింది, వివేచన కలిగింది, ఇట్లయితుంది అట్లయితుంది అని దర్శనాలు చెప్పింది. మరి ఇప్పుడేమైంది నయం పరిస్థితి? ఏమైంది? భర్త చనిపోయేదాకా ఆమెకు తెలియదు.
భర్త చనిపోయేదాకా ఆమెకు తెలియలే. అంటే ఇక లోకంలో ఎంతమంది బాగా చాలామంది ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువైంది, చర్చిలో తక్కువనే సర్కిల్ ఉంటుంది స్నేహం. లోకంలో ఎటు చూసినా కానీ సర్కిల్ ఏం చేస్తా ఉంటుంది, ఆకర్షిస్తా ఉంటుంది. రాక నేను రా ఇస్తా, దుందాం చేద్దాం రా అంటాడు. అంటే ప్రేమ కదా, అవి ఆకర్షణ అయిపోయింది. లోకం అంతా ఆమెకు ఆకర్షణ అయిపోయేసరికి ఆమె జీవితము పతనం అయిపోయేంత వరకు కూడా ఆమెకు తెలియదు. హల్లెలూయా. చూడండి, మనము ఇక్కడ అనుక ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. చూడండి, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. చాలా మంది కుమార్తెలు ప్రతివత ధర్మము అనుసరించి ఉన్నారని, వారందరినీ మించిన దానవని ఏంటాట ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతాడు. అబ్బా, నువ్వెంత మంచి భార్యవే, నీలాంటి భార్య దొరుకుడు నాకు ధన్యం. నీ అయ్యా ఎందుకనంటే నీలాంటి భార్య నాకు కావాలి. ఎందుకనంటే అలా ఈ స్త్రీ మనం ఆమె జీవితాన్ని మనం కొనియాడవచ్చు. అందుకే ప్రేమ దేని మనం ముందుకు వెళ్దాం. చూడండి, తర్వాత భర్త కోల్పోయిన తర్వాత ఆమె ఆలోచన చేయాలి. వాస్తవంగా ఆలోచన చేయాలి. అయితే నేను ఏమేమి కోల్పోయినా, కరువులో అయినా కానీ నాకు దేవుని దగ్గర క్షేమం ఉంటుంది. ఆ కరువులో కానీ ఏదో దొరికిన కాడికి నేను తిని నేను దేవుని సన్నిధిలో నేను నిద్రిస్తాను అనుకోవాలి వాస్తవంగా. కానీ ఆమె ఏం చేస్తుందంటే, ఆమె ఏం చేసిందో మనం చూడవచ్చు. కానీ అందుకు ముందుగా ఒక మాట చదువుకుందాం. చూడండి, చూడండి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 28వ వచనం. చూడండి, అంటే ఈ ఎందుకు అని అంటే చూడండి, ఈ నయోమి వాస్తవంగా ఏమనుకున్నా అంటే టేక్టిగా తీసుకున్నది. వాస్తవంగా అంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా మేలు జరిగినప్పుడే దేవుని ఓ ప్రభువా అని స్తుతించిండు. తర్వాత కొంచెం ముందుకు పోగానే వెంటనే మర్చిపోయింది. నువ్వు దేవుణ్ణి ఎప్పుడు కూడా మరవకూడదు, సావాసాన్ని మరవకూడదు, ప్రార్థన జీవితాన్ని మరవకూడదు, మందిరాన్ని మానకూడదు, పరిశుద్ధతను కోల్పోకూడదు. నువ్వు ఎందుకనంటే నువ్వు కొంచెం గ్యాప్ అయిందంటే గ్యాప్లో అపవాది సెట్ అవుతా అంటాడు, అపవాది ఆలోచనలు సెట్ అవుతా ఉంటాయి, అపవాది మాటలు సెట్ అవుతా ఉంటాయి, అపవాది యొక్క కోరికలు సెట్ అవుతా ఉంటాయి. సెట్ ఏం చేస్తా అంటే చిన్నగా ఏం కాదులే అయ్యగారు నేనేమని అన్నాడా, ఇంకా అయ్యగారు అంటే ఇంకెట్లుంటుంది కదా. ఎందుకు అని అంటే అయ్యగారు కనుక అంటే ఇట్లుంటుంది వాస్తవంగా. చూడండి, మనం చూద్దాం. సామెతల గ్రంథంలో ఇదే మాట రాసి, అపహాసకులను గద్దించకుము, వాళ్ళు నిన్ను దేశించునేమో. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చదవాలి. చూడండి, అంటే ఎందుకు అని అంటే ఈ నయోమి అనుకోవచ్చు, పాస్టర్ గారు చాలా గద్దించవచ్చు. పోయా ఇలాంటి వాళ్ళని చెప్తారా, బిషప్లే నా వెంట ఉన్నారు, మంచి అయ్యగారులే, నాకు పెద్ద అయ్యగారులు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు నాకు అనుకోవచ్చు మనసులో. అంటే ప్రియ దేవులారా మనము గమనించాలి. అయితే ఈమె తర్వాత ఏమైపోయిందో చూడండి. ఆ రూతు గ్రంథంలో మనం ముందుకు వెళ్దాం. ఒకసారి చూడండి, తర్వాత ఆమె భర్త చనిపోయిన తర్వాత ఏమైపోయింది, నయోమి పెనిమిటిని 3వ వచనం ఎలిమెలెకు
పెనిమిటి ఎలమేకులు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండరు. ఎక్కడ నిలిచి ఉన్నారు? అక్కడనే నిలిచి ఉన్నారు. వాస్తవంగా అరే ఆలోచన చేయాలి, నేను ఇక్కడ నష్టపోయినే, నేను కోల్పోయినే. ఎందుకు అనంటే నేను కోల్పోయినా అని ఏం చేయాలంటే, నువ్వు దేన్ని కోల్పోయినవో, తను ఆత్మీయతను కోల్పోయినవా లేకుంటే దేన్ని కోల్పోయినవో తెలుసుకొని మరలా వెనుక దేవుని సన్నిధికి వెళ్ళవలసిన నయోమి. వాస్తవం నయోమి కోల్పోయినా అని తెలుసుకొని ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి. చదువుదామమ్మా. చూడండి, మళ్ళొకటి కారణం అయిపోయింది. చెయ్యకూడని మోయాబీయులు వద్దు, ఆ స్థలంలోనే ఉండొద్దు అని అంటే మళ్ళీ ఏం చేసుకున్నది? మోయాబులనే పెళ్ళాడి. ఎందుకనంటే అన్యులను మనం చేసుకోకూడదు, అన్యాచారాన్ని మనం పాటించకూడదు అని అనుకుంటే ఈమె మరలు ఏం చేసిందమ్మా? అన్యులనే పెళ్ళాడు. ఎందుకు అనంటే మనం చూడవచ్చు. ఎందుకనంటే ఈ అన్యులను చేయకూడదు, అన్యులకు మనం ఇవ్వకూడదు, అన్యులను చేసుకోకూడదు అని దేవుడు ఆల్రెడీగా ప్రతి లేఖన భాగంలో దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. అన్యాచారాన్ని కూడా చేయొద్దంటాడు. లేవ్య కాండంలో, సంఖ్యాకాండంలో వారి ఆలోచన ప్రకారంగా నడవకూడదు, మాట్లాడకూడదు, ఉచ్చరింపకూడదు అని మాట్లాడతాను. కానీ ఏం చేస్తుందంటే ఈ మరలా ఆమె ఏం చేసిందంటే, ఈ నయోమి అక్కడనే మోయాబురాలను ఇద్దరిని తీసుకొని పెళ్లి చేసి. చదువుమా. చూడండి, ఎక్కడ ఎన్ని సంవత్సరాలు అమ్మా? 10 సంవత్సరాలు. ఇంచుమించు 10 సంవత్సరాలు, 10 years. చదవమ్మా. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడే నివసించిన తర్వాత మహులోను కిలియోను ఇద్దరును చనిపోయి. చూడండి, వేదంగా కుటుంబానికి తీరని నష్టం వచ్చేసింది. తీరని నష్టం వచ్చేసింది. దేవుడు ఏం చేస్తాడంటే ఒక మాట, ఒక స్త్రీని గురించి మాట్లాడతాడు. ఎందుకనంటే మనం లూకా సువార్తలు కనుక చూస్తే, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు అని అంటే, ఈమె నయోమి కనుక మనం చూస్తే నయోమి ఖాళైపోతా ఉన్నది. నయోమి అంటే ఒకప్పుడు సమృద్ధిలో ఉండవలసింది రిక్తురాలుగా అయిపోయింది. మనం ఇక్కడ కనుక చూస్తే, ఇక్కడ ఈమెను పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, ఇక్కడ ఎలిషబెత్ మరియకు వందనం చేసిన తర్వాత అక్కడ ఏం మాట్లాడుతుందో చూడమ్మా. లూకా సువార్త 1వ అధ్యాయము 41-42 వచనం చదువుదామా. చపలు కొట్టి ప్రభుని గణపడ. చూడండి, ఇక్కడ మరియను గురించి మాట్లాడుతూ ఉన్నది. ఎందుకనంటే మరియా అనగా చేదైన జీవితాన్ని మధురంగా మార్చబడింది. అంటే ఈ చేదు వెళ్ళిపోయి ఆమె దుఃఖమంతా తొలగిపోయి మధురంగా ఉండవలసిన జీవితాన్ని ఇక్కడ ఏమైపోయింది అంటే, నువ్వు స్త్రీలలో, ఎలిషబెత్ మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానము, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. అంటే మనము దేవుని సంఘము లేక దేవుని బిడ్డలు ఆశీర్వదించబడిన బిడ్డలుగా, వర్ధిల్లిన బిడ్డలుగా, ఆత్మ ఫలాలు కలిగిన బిడ్డలుగా, ఆధ్యాత్మికంగా ఎదిగిన బిడ్డలుగా ఉండాలని దేవుడు ఇష్టపడతావు. కానీ ఏమైపోతుంది? ఆశీర్వాదానికి దూరంగా ఉన్నది. ఈమె ఏం చేస్తుందంటే దినదినము ఏమైపోతుందంటే కోల్పోతా ఉన్నది. ప్రియ దేవుని ద్వారా మనం గమనించాలి. మనము దేవునిలో దినదినము మనం ఎదుగుతున్నామా, లేకుంటే దేవునిలో లేకుండా దేవునికి దూరం అయ్యి దేవుడిచ్చే ఈవులను కానీ
ఆశీర్వాదం కానీ, బలము కానీ, శక్తిని కానీ మనం కోల్పోతున్నామో మనం గమనించాలి. ఏది కోల్పోతున్నామో మనం గమనించాలి. నయోమిని చూస్తే కోల్పోతా ఉన్నది. మనము హన్నాను కనుక మనం చూస్తే హన్న ఏం చేస్తా అంటే పొందుకుంటా ఉన్నది. పొందుకొని ఏం చేస్తా ఉన్నది, కాపాడుతూ ఉన్నది. ఎందుకనంటే తన ప్రార్థన జీవితం కానీ, దేవునితో ఉన్న భక్తి కానీ, దేవునితో కలిగిన అనుబంధం కానీ నయోమి అది హన్న మానినట్టుగా లేదు. మనం గమనించాలి ప్రేమ ద్వారా. ఎందుకనంటే ఈ చివరి దినాల్లో ఎందుకనంటే కొంచెం పరిశుద్ధత కోల్పోయినా ప్రార్థన జీవితాన్ని కూడా కోల్పోతుంది. ప్రార్థన కోల్పోయినవా వెంటనే ఏమైపోతా అంటే చిన్న చిన్నగా మందిరానికి గ్యాప్ అయిపోతా ఉంటుంది. నీకు తెలియకుంటేనే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతా ఉంటావు, దేవుని సన్నిధిని కోల్పోతా ఉంటావు, దేవుని కృపను కోల్పోతావు. జాగ్రత్త. అయితే ఇక్కడ చూసినప్పుడు మనం కనుక ఎలిజబెత్ అంటది ఏమంటదంటే నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడినదా. నేను అనాలి చూపి నిన్ను నన్ను చెప్పానంటే అమ్మ, అక్క, నువ్వు, తమ్ముడు, అన్న, తండ్రి ఏం చేయాలంటే మీరు ఆశీర్వదించబడినవా. చూడండి యాకోబును కనుక మనం చూడండి ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం. నేను రాకమునుపు చూడండి లాబాను దగ్గర మాట్లాడుతున్న మాటలు ఇవి. వాస్తవంగా లాబాను యాకోబు మామాలను కలిసి మాట్లాడుతున్న సంభాషణ. లాబాను అన్యుడు. వాస్తవంగా యాకోబుని గురించి శకునము తెలుసుకొని వాళ్ళిద్దరు సంభాషిస్తూ ఉన్నారు. మాట్లాడుతుంటే యాకోబు అంటాడు, నేను రాకమునుకున్నది కొంచెమేనయ్యా. అంతకు ముందు కూడా లాభాన్ని తెలుసుకున్నాడు. నీ గురించి ఇతరులు ఏం చేయాలంటే నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డగా, ఆశీర్వదించబడిన కుమారుడుగా, ఆశీర్వదించబడిన పిల్లలుగా, సంఘముగా, కుటుంబముగా మన కుటుంబాలు ఉండాలి. ప్రజల హల్లెలూయా. అందుకే కదా ఇక్కడ చదవాలి. నేను రాకమునుపుని ఉన్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందింది. అది కొంచెమే ఉండే అభివృద్ధి చెందింది. నువ్వు కుటుంబంలో అడుగు పెట్టగానే నీ కుటుంబం వర్ధిల్లాలి. నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీకున్న భక్తిని బట్టి, నీకున్న విశ్వాసాన్ని బట్టి. కోల్పోతున్నావు అంటే ఏం చేసినంటే నువ్వెక్కడనో దేవునికున్న బంధం లైన్ తెగిపోయింది, కనెక్షన్ కట్ అయిపోయింది. ఈ వైర్ కట్ అయితే, ఈ పవర్ కనుక కట్ అయిందంటే ఇది తిరగడం ఆగిపోతుంది. మనుషులు తిప్పుతూనే తిరుగుతుంది మళ్ళా. అయితే నువ్వు ఎక్కడో లైన్ కట్ అయితేనే నీవు ఇక ఏం చేస్తావంటే నువ్వు ఎన్ని చేసి ప్రయత్నాలు చేసినా ఫలం లేదు. కనెక్షన్ కావాల్సింది అక్కడ దేవునితో. అందుకే ఇక్కడ అంటాడు అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాలని ఎవరు లాభాలు మాట్లాడతావు. చూడండి ప్రియ దేవుని ద్వారా మన పాదాలు కానీ, మన నడవడిక కానీ, మన వ్యక్తిత్వం కానీ కుటుంబంలోనికి ఆశీర్వాదాన్ని తీసుకురావాలి, క్షేమాన్ని తీసుకురావాలి, సమాధానాన్ని తీసుకురావాలి, కుటుంబం అభివృద్ధిలోనికి రావాలి. నువ్వు ఆత్మ ఫలాలు కలిగి ఉంటే నీ పిల్లలు కూడా ఆత్మ ఫలాలు కలిగి ఉంటారు. నీకే ఫలం లేకపోతే యేసుప్రభు వచ్చేసిండు ఒక చెట్టు దగ్గరికి వచ్చేసి ఏం చేసిందంటే ఆ చెట్టు దగ్గర రాగానే ఏమైపోయింది, అక్కడికి వచ్చేసరికి ఎన్నో ఆకలి కొనేసరికి చెట్టుకి ఏమీ లేవు. వెంటనే ఆ చెట్టు శపించబడింది. హల్లెలూయా. అంటే మనము మన జీవిత విధానాన్ని మనం గమనించుకోవాలి. ఇన్ని సంవత్సరాల భక్తిలో, ఇన్ని సంవత్సరాల భక్తి ప్రయాణంలో, ఇంత చేస్తున్న మన వ్యక్తిత్వంలో దేంట్లో బలంగా ఉన్నావు? భౌతికంగానా, ఆత్మ సంబంధంగా? నువ్వు ఏది కోల్పోతున్నావు?
నువ్వు దేవునికి దూరమైన కొద్దీ ఏదైనా కోల్పోతూనే ఉంటాడో తప్ప పొందుకోలేవు. ఎప్పుడైతే దేవుని దగ్గర ఎప్పుడైతే ఉంటావో నువ్వు పొందుకుంటావు. నేను వాస్తవంగా దేవుని నమ్ముకోకపోతే ఈ వరకు పరదేశులము ప్రియులారని పాడవాడు క్లోజ్ అయిపో వాస్తవం. కానీ ప్రభు కృప ఎందుకనంటే దేవుడే క్షేమం నుంచి నేటి వరకు కూడా ఏ కరువులోనైనా కానీ ప్రభు కొరకు నిలిచి అన్నాను. ప్రజల హల్లెలూయా. కరువులు వస్తూనే ఉంటాయి. మన జీవిత ప్రయాణంలో కొన్ని ఒడిదుడుకులు రావచ్చు, కానీ ఒడిదుడుకును బట్టి ప్రయాణాన్ని మనం దేవునితో జరిగే ప్రయాణాన్ని నడిచే ప్రయాణాన్ని మనం ఆపకూడదు. ప్రజల హల్లెలూయా. అందుకే మన జీవితంలో అక్కడ గనక మనం చూస్తే వారు ఎలాగున్నారు అని అంటే, వారు ఆశీర్వదించబడిన యాకోబు పాదం పెట్టిన చోటల్లా దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు సాధారణమైన వ్యక్తేనే కాదు. అన్న చంపడానికి వస్తే 7 మార్లు ప్రార్థన చేసిండు. కఠిన హృదయాన్ని అతని ప్రార్థనే మార్చివేసింది. తర్వాత యువకురేవు దగ్గర కూర్చుండి ఏం చేసిందంటే ఆ తరిమే పరిస్థితిలోనే, ఆ భయంకరమైన పరిస్థితిలోనే ఏం చేస్తానంటే యువకురేవు దగ్గర ఉండి ఏం చేస్తానంటే, నువ్వు ఆశీర్వదిస్తేనే నీ పాదాలు విడతానని చెప్పేసి ఆశీర్వాదం పొందేంత వరకు కూడా యాకోబు దేవుని పాదాలు విడవలే, వదిలిపెట్టలే. తెల్లారుతుందయ్యా విడువని తొడగుడ్డి పైన కొట్టినా కానీ యాకోబు ఏం చేయాలి? ప్రార్థన మరవలే, దేవుని పాదాన్ని వదలలే. చూడండి ప్రియ దేవుని గారా, మనం చాలా దినాల్లో ఉన్నాం. మనం ఏది కోల్పోతున్నామో గమనించాలి. నయోమి చూడండి, 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి 2 మాటలు మనం కనుక చూస్తే ఆమె ఏమైపోయిందో మనం చూడ